స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే బుటాయిగూడెంలో గంగానమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. ఈ సందర్భంగా ప్రత్యేకమైన పూజలు చేశారు. ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ట్రైబల్ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్లు ఉన్నాయో లేదో కూడా తెలియదని విమర్శించారు. నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా యువతకు, నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ ద్వారా అందించే సేవలను పూర్తిగా తప్పకుండా అందిస్తామన్నారు. గిరిజన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లూరి కృష్ణమోహన్, మాటూరి ముసలయ్య, కృష్ణంరాజు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకి పెద్దవేట వేయాలనేది మా చంద్రబాబు నాయుడు గారి కోరిక. అదే రకంగా మేము గిరిజన ప్రజలందరికీ వాళ్ళు ఉత్సాహంగా ఆనందంగా ఉండాలి అంటే కనుక వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలనే ధ్యేయం చంద్రబాబు నాయుడు గారు. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹1 కూడా లేకుండా చేశారు. అది ఏంటంటే ప్రజలకి, గిరిజన ప్రజలు బాగుండాలి, బాగోవాలి అని కోరుకునే ఏమాత్రం ఉద్దేశం లేదు. అతనికి ఎంతసేపు మా బడ్జెట్ని మొత్తం ఖాళీ చేసి కూలీ చేశాడు మా గిరిజన వ్యవస్థని. కాబట్టి అతనికి భిన్నంగా మేము ఈరోజు ఏం చేస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి బడ్జెట్ తీసుకొచ్చి మా చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో మేము మా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము గిరిజన ప్రజలని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అదే రకంగా ఇక్కడ గంగానమ్మ తల్లి ఆశీస్సుతో ఈ గిరిజన ప్రజలందరినీ కూడా మేము అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నాం. తప్పకుండా చేసి చూపిస్తాం.